కళ్ళు వెలిసి చూసేవరకల్లా కార్తీక రాజగారత్తున్నాడు అమ్మా కార్తీక రాజగారు వచ్చేవరకల్లా జాలి గుండెలు చల్లబడుతున్నాయి, కార్యాలు పోగబడుతున్నాయి అమ్మా, నల్ల గుండెలు వలుగుతున్నాయి, 4 భాగాలు అవుతున్నాయి. ఓరి కార్తీక రాజా నేనేమి తప్పు చేస్తున్నా, నేనేమి దోషం చేసి, నేనేమన్నా నీకు బాధ పెట్టినారా, నిన్ను నిండిన ఆశలకు గండి పెట్టినారా, అయ్యేటి లగ్గాలు ఎత్తబట్టినా, పసిపిల్లలాగే పాలల ఇసం పోతున్నా, ఓ బాబా రేణుక ఎల్లమ్మా, గుల్లెడి పేగులు బయట దుంకినే రేణుక ఎల్లమ్మా, నువ్వు వద్దు వద్దు వరంగా దేవి, నేను తపస్సు కంటే నేను వచ్చినా, నీ మేనబావ కార్తీక రాజు నువ్వు తగ్గలేదనే కోపముతోని ఒక్కసారి కాదు దేవి 21సారి ఒక్క లోపల పానము పట్టిండు. ఓ బావ రేణుక ఎల్లమ్మా, నా బావ రేణుక ఎల్లమ్మా, నీ చేరుకున్న భర్త నీ చేతేడు కాదు చెల్లెల్ల మోసి, నీ కట్టుకున్న భర్త నీ బండెడు కుక్కుమల బండెల్ల మోసి వెళ్ళిపోతున్నడే ఎల్లమ్మా. అడవి లోపల జమదాగ్ని రాదమ్మా, లేదు బాయి లేదు, ఇప్పుడు చెట్లు పాలివాడు ఎవరు లేరు, ఒక్కోడే పుట్టగాడ కొట్టుకుంటూ ఉన్నాడు, ఏర్లై రక్తం ఏర్లై పారుతున్నది, గుల్లెడు పేపలు తీసిండు, కడుపులో బ్రతుకున్నాడు, నా బావ రేణుక ఎల్లమ్మా, బతకాలని సంకల్పం ఉండాలి కానీ అమరారా కలారా గట్టి సంకల్పం ఉంటే కొన్ని గడియలు బతుకుతారాట మనసులు. శివునికి చిన్న బిడ్డవు, శివనల్లి మాతవు, గౌతుని కోడలు గంభీరవానికి గమ్నాడి బిడ్డవు, గడసారి ఎల్లు మదినాడి బిడ్డవు, మౌనాడు ఎల్లు ఎల్లవా, నా 6 అన్నగాళ్ళని ఎడవాసి ఎల్లవా, నేను నిన్ను లక్కవా నిన్నే ఎల్లవా, నా భక్తి మీద అన్నవాడు ఎల్లవా, నా ప్రాణ వెళ్ళిపోతున్నది ఎల్లవా, నువ్వు ఇంటికాడ ఎల్లమ్మా, ఎంత బతుకులాడినా కానీ రేణుక ఎల్లమ్మా, నీ మాట ఇరకుంటే నేనత్తినే ఎల్లమ్మా, ఇక బతుకా నేనుండా, ఇక బతుకా నేనుండా, ఇక నేను బతుకా, ఇక బతుకా నేనుండా, ఇక బతుకా నేనుండా, ఇక బతుకా నేనుండా, ఇక నేను బతుకా, ఇక బతుకా నేనుండా, బాబా గారు దేవుడు, బాబా గారు దేవుడు, నాకు పాడు రాదా రాదా, నీ చేతి కాదు చెల్లెళ్ళ మోసి, పంటేడు కాదు బయళ్ళ మోసి, నీకు రెండతరం ఉండతరం తీసుకొచ్చి వెళ్ళిపోతున్నా, బావా నీ చేతితోని మంచి నీళ్ళు నిలవాగలేదు, పిడికడ వెతుకులు నిలలేదు, ఒక గంట నిండలేదు, ఒక మంచాల ఉండలేదు దేవి, మన మాట ముచ్చట తీరలేదు దేవి, నిర్మరణమైపోతున్నదే రేణుక ఎల్లమ్మా. ఇప్పటికైనా భర్త లేని ఆడ
ఈ లోకులు మాట్లాడతారు ఎల్లమ్మా ఓ బాగా ఎల్లమ్మా ఎల్లని పొట్టుకు నీకు కోనకు దూరం వేసి వెళ్ళిపోతున్నా ఓ బావా భర్త ఉన్నట్టయితే పచ్చ నీర కట్టుకొని ఇట్లా పచ్చ రైక కట్టుకొని చికెనిండా పూలు పెట్టుకొని నొచ్చుకు పొట్టు పెట్టుకొని పచ్చని పందిట్లకు పోతే దేవత లెక్క ఉన్నది ఈమెతోని పసుపు కలిపి గోరు నెత్తిన పెట్టుందని మాటలు కడతారు వాడి బియ్యం పోపి ఇవ్వతారు కానీ రెండాయి ఉన్నాయి తెల్ల ఈర కట్టుకొని ఇట్లా బాలకి పోతే ఈ ఎల్లమ్మ పళ్ళు వేసుకునేటోళ్ళకి ఇట్లా నువ్వెదురైతే కొద్దిగాల ఉండరానట్టున్నది ఏ అవశకనాలు జరుగుతాయో అని 4 మాటలు మాట్లాడతారు రేణుకా ఎల్లమ్మ నువ్వు వరాలబడ్డ వరపుత్రికవాయి ఏం పేరు కడుతున్నావు దేవి ఎలా నేను జమదాటి ఉన్నాను కలకల కన్నీరు పెడుతున్నాడమ్మా నా అన్నగారు చెప్పిండ్రు వద్దురా తమ్ముడా వద్దురా అంటే అన్న మనం అందరం వచ్చినము 7గురము మీరు 6 కింద పడ్డారన్నా ఒకవేళ ఓడిపోతే అందులో వెళ్ళిపోదాము గెలిస్తే అందరి పరువులెత్తుదాని బతిమలాడి నేను కమ్మం ఎక్కిన అందుకే తనమ్మా తల్లి రండి మాట తగదు నీరగరాదు తాటి చెట్టు కింద కూసుంటి పాలు తాగరాదు కుక్కతోని సయ్యాటలాడరాదు పాముతోని పరస్కమాడరాదు కులము గలవని జాగల మనసు గలవని జాగల కూడి మర్మమెచ్చి మాట చెప్పరాదమ్మా ఐసినాడు సంపాదించిన బంగారం అన్న ఉండాలి ఐసినాడు సంపాదించిన పిల్లలన్న ఉండాలంటారు ఎందుకోసం అంటే అపరాలా కలాల గింజదాతలాలా ఇలా ఒంట రక్తం మనకు మత్తుకున్నది ఔషధం ఉన్నది ఎవరితోని నాకేంటి అని విర్రవీగుతాం కానీ ఇట్లా కారకుడవుతుందని మూడికి మూలమంచాన పడ్డనాడు ఎంతమంది చుట్టాలు ఎంతమంది బంధువులు ఉన్నా అయ్యో పాప మనటోళ్ళే కానీ కలిపిన వాళ్ళ కుక్క పెట్టడం ఎవరు లేరమ్మా నాకెట్లా తెలవరు రాని బతిమలాడింది అలనాడు నేను ఎక్కడ బాబా నేను మనకు అతివారం రానే రాదు ఒకవేళ అతివారం ఇట్లొచ్చానంటే నీ యొక్క తండ్రి దగ్గర సత్యాన పోరం ఉంటుంది సత్యాన పోరం సత్యం తప్పకుండా నిత్యాన పోరం నీరు తప్పకుండా పండుకుంటా పొట్టుకుంటా ఎగురుకుంటా దుంపుకుంటా తీసుకొని నమ్మన్న జ్యోతిని వెలిగించుకొని ఎక్కడ మళ్ళీ చూడకుండా జ్యోతిని ఎత్తులంటే జ్యోతిని చూసి లేపుతాననుకున్నా ఆ మాట అది వచ్చింది జమదాకి రాజుకు నా భార్య వచ్చేదాకా నేను బతుకుతున్నప్పని పుల్లడి పేగులు కడుపు లోపలికి వేసుకున్నాడు కట్టుకున్న లింగాల చెల్లెలు కడుపు చుట్టుకున్నాడు రక్తం కారకుండా బామారు ఎనవేళ్ళమ్మను శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాతం కోరుతున్న కోడలు గంభీరమైనవైతే సత్యాన బోనం సత్యం తప్పకుండా నిత్యాన బోనం నీతి తప్పకుండా బోనం తీసుకొచ్చేదాకా నేను ప్రయత్నాన్ని సంకల్పం పెట్టుకొని ఇక పుట్ట మీద పడ్డాడు జమదగ్గిరో పుట్ట మీద పడ్డాడు జమదగ్గిరా
ఏ పాలివాడు నీ ప్రాణం తీసిండు తండ్రి ఎవరి చేతుల నీ ప్రాణం మాయనయ్యా మురిసిల గౌరి వేసుకుంటే ముండతరం నాకు తెత్తివా అయ్యా మురిసి లగ్గ వాడితే ముండలుగా మల్లవానరా కోరి నిన్ను కళ్యాణ వాడతరాదో రండలుగా మల్లవాయ్యా భార్యతోని భర్తకు సుఖం భర్తతోని భార్యకు సుఖం అన్నరే భర్త లేని ఆడ తల్లికి బదనాములు ఎక్కువ బాయనాడు మొగలు లేని ఆడదానికి ఏనాడు నిందలు ఎక్కువ అన్నరే అమ్మరా నీ ప్రాణం వెళ్ళిపోయిందనా అందుకే అంటారు అవ్వనారా అక్కడారా ఆలకించేది దాదనారా ఏ ఆడతల్లి ఏమంట కోరుకుంటది ఆడతల్లి పుట్టి అవతారం ఎత్తినప్పుడు 3 కోరికలు కోరుకుంటది ఆడతల్లి 3 కోరికలు ఏంటిదంటే ఆడతల్లి పెరిగి పెద్ద మనిషి అయ్యవనసి అయినప్పుడు నానా నాకు శ్రీరాముడు అసొంటి భర్త దొరకాలే రత్నాలు ముత్యాలు అసొంటి కొడుకులు బీటలు కావాలనుకుంటదే మూడొక్క కోరికంటే అది ముత్తైదు సాగుగానే తల్లా అది అందరికి దొరకబోదు తల్లాలు అందరికి దొరకబోదే అందుకే అందరు అమలారా 3వ కోరికంటే ముత్తైదతనమవా భర్త బ్రతికుండంగా ఏ భార్య అయితే భర్త ఒడి లోపల ప్రాణం పోతుందో ఇంకా తల్లిని ముత్తైద రాలంటారవ్వా ముత్తైద సంవత్సరాలకు శిఖల్ల సిరువల్లె పూలుంటాయమ్మా కదవకు గంధం ఉంటదే తల్లులారా 100 రూపాయి బిల్లంతా ఏనాడు పొట్టుంటదే అమ్మలారా ఏ తల్లైతే ముత్తైద సాములంటదో ఆ తల్లి ఏనాడు తడిబెడి తానం పోపించి పట్టు చీరలు కట్టించి మరి పసుపు అంటే పార్వతీదేవి కుంకుమ అంటే సరస్వతి బియ్యం అంటే ఏనాడు లక్ష్మీదేవల్లరే అమలారా 3 గౌరీలు కలిస్తేనే ఒడివాల బియ్యం 3 బియ్యం ఏనాడు గౌరీలు కలిస్తేనే తలవాల బియ్యం ఆఖరికి 3 గౌరీలు కలిస్తేనే దింపుడు గల్ల బియ్యం అల్లరే అమలారా నెత్తిన మోయనాడు 5 పేద ముత్తైదు వచ్చి ఓ తల్లి నీకు ముత్తైదు తనవ దొరికిందా నీ భర్త బతికుండంగా ముత్తైదు సాము నచ్చవా నీ అటువంటి సాము మాకు రావన్నాని జోడించి దండాలు పెట్టి వరగంగా ఒడివాల బియ్యం పోతలే అమ్మలారా
ఇప్పుడు గల్లం వేసేదాకా తన వెంబడ ఒడి మాల బియ్యవత్తే ముండ సాగు నచ్చినోళ్ళది గైనాడు ముత్తైన సాగు నచ్చినోళ్ళది గట్టుంటది కానీ ముండ సాగు అంటే కాదేమోనా అది కుక్క సావల్లనే ముండ సాగు అంటే కుక్క సావల్లదవా కోడదని పోతే కోడవుతుల వారే అన్నట్టు కుక్కదని పోతే ఊరవుతుల వారే అన్నట్టుగా బతుకులైతే ఇక ముండనైనా ముంగిల్లో నేను కావాలా ముండనై ముండి ముంగిళ్ళు నూకల్ల రండనై నేను రాజు వెళ్తున్నారా ఇక నువ్వు లేని బ్రతుకు కాదే పోరాదా ఇక నీ నల్ల బ్రతుకుపోలే పోరాదా వాళ్ళ వల్ల తల్లి వల్ల చేరింది నా భర్త చెప్పిందవా నా తండ్రి దగ్గరికి పోయి నా తల్లి దగ్గరికి పోయి సత్యాన బోనం చెరువు పెట్టమంట సచ్చిన నా భర్తలు లేవు కత్తరా అని నా తల్లి పార్వతమ్మ వేడిగైనా ఇక తల్లుల వేడికి రామో దేవుడా బిడ్డ ఎరవచ్చేవరా ఇక తల్లిని కళ్ళు చూసేవో దేవుడు ఓయమ్మ పార్వతమ్మ తల్లిరాయ పార్వతి నా తల్లిరా వెళ్ళవుగానే నాయమ్మ నా తల్లిగానే నాయమ్మ అని గుళ్ళెడవే గుళ్ళగానే నాయమ్మరా పురిగలను నెట్టినవే నాయమ్మరా నా రథ మీద మన్నువాడ నా గీత మీద మన్నువాడవా నా భర్త చెవుల కోపానికి చేతుల తీర్థానికి గంటెళ్ళి వెళ్ళిపోయారేవా నా భర్త ప్రాణాలు వాయ నా తల్లిలో నా భర్త జీవనాలు వాయ నాయమ్మన నాకు సచ్చార పోనవే నాయమ్మన నాకు సెలవులు పెట్టరా నా కన్న తల్లి నేను కొమ్ము లోపుకుంటూ ఉన్నా నాయమ్మన నాకు పరీక్ష పెట్టరా నాయమ్మన నాకు పరీక్ష పెట్టరా నా కన్న తల్లి జమదాకి మునరాలు చెప్పిన మాటలు యాడిగస్తున్నాయి నిద్ర లోపల శాంతి తమిళతో శాంతిన పుట్టినట్టయితున్నది అక్కడిక్కడ చూసిందమ్మా అక్కడిక్కడ చూసండి కళ నాకెట్ల పడ్డదాని చేదు గాలు చూసుకుంటే చేదు గాలు అయినాయి అద్దవలను పోయింది నొస్తి కొట్టు చూసుకుంటే నొస్తి కొట్టు మరిగిపోయింది నా భర్త చెప్పిండమ్మా కాలు బట్టలు పోలేము అని కాళ్ళకు చూసుకుంటే కాళ్ళ బట్టలు ఉన్నారా నువ్వు చెప్పినట్టుగా ఎలా రెండు కలలు పడుతుందయ్యా నా భర్త చెప్పిందమ్మా ఇది నేను నమ్మా మాగినాటి కథలు మనసంత పెట్టనంటే పార్వతీదేవి తోట లోపల తెల్లని మల్లెలని ఎర్రగా మాటయన్నాడు గా తోటల పేటికి పోయి చూడరా నీ అమ్మ వాళ్ళు వెనుక ఎల్లమ్మ తోటల్లో పోయి చూసేవారి కల్లా తెల్లని మల్లెలని ఎర్రగా మారినాయి మల్లె తోటల్లో కూలింది వేరుగా ఎల్లమ్మన్నానా నేను వద్దన్ననే నానా నాకు నగ్గబట్టయింది నానా నాకు నగలేదు నానా పోత ముందు పోతే నానా అప్పుడు ఊట కష్టపడ్డలే నానా నానా నాకు నవ్వుకుంటా నాకు రెండు తలుపు తెచ్చివా నానా మురుసుకుంటా నానా నాకు ఉండ తలుపు తెచ్చివా నానా ఏరుగుట్లకేది ఏరి కోరి చేసుకున్నదే నాదా నా ఎంత పని చేస్తుంది నాదా నేనెంత మాట పాటికొచ్చలే నాదా ఓ నాదా నేను వాడి వెళ్ళ నాయ అవతారం ఎత్తి ఎదురుకుంట నాయ రాజ్యం ఏలన్నా
తల్లి గుడి లోపల కూర్చుందని కష్టం వచ్చిన వాళ్ళతో మన కష్టాన్ని ఎత్తుకుంటే అయ్యో నా బిడ్డ నీ కష్టం నా లెక్కన ఉన్నదని కష్టమున్న తల్లులు కన్నీరు పెడతారు సుఖమున్నలకు మన కష్టాన్ని చెప్పి చూడు నేనొక్క పలికెత్తే దొంగ ఉండే ఒక పని చెప్తున్నదని సుఖమున్నలు నవ్వుకుంటూ పోతారు నాలుగు కష్టం ఎత్తివారా నాలుగు ఎట్లా బతకాలే నాల పొద్దు మనిషిన కాడ నువ్వు పొద్దు ముగిన కాడ నువ్వు ఉన్నవే నాల నీకు పొద్దు మురికింది నాల పొద్దు మనిషిన కాడ నేనున్ననే నాకెట్లా పొద్దు ముగ్గాలే అని అమ్మవారు మల్లె తోటల్లా కలకల కలకల కన్నీరు వచ్చింది పార్వతమ్మ వేడికి ఏదో వచ్చింది పార్వతి దేవి నా భర్త చచ్చిపోయినట్టు కలలు పడ్డాయి నా భర్త చెప్పిందమ్మని తెల్లని మల్లెలన్నీ ఎర్రంగా మాట్లాడి చెప్పింది ఎర్రంగా మారింది పదిభిక్ష పెట్టమని పంపు దాపుకొని పార్వతమ్మని ఎప్పుడు అడుగుతుందో చెట్టుకు కాయ ఎప్పుడు పరువు కాదు బిడ్డ నిన్ను నేను పరమనుకోను బాధతను కుంట బిడ్డను ఏదకే నా బిడ్డను ఏటినా కుంట బిడ్డలేను అది బాధి నేనుగా ఎల్లమ్మ పార్వదేవి కన్నీరు ఎప్పుడు తుడిసిందో సత్యాన పూర్వం నువ్వు అడుగుతున్నావు బిడ్డ సత్యాన పూర్వం ఇట్లా తీసుకొని పోతే నీ భర్తలే తలంటున్నావు సత్యాన పూర్వము దేవాన దేవతలల్లా ఎవరికి లేదమ్మా బ్రహ్మదేవుడు లేదు విష్ణుదేవుడికి లేదు సదా సాంబశివుడు నీ తండ్రి లోకాల శంకరుడు దెబ్బ ఎవరి దగ్గర సత్యాన పూర్వం లేదు నీ తండ్రి సెలవులు పెట్టుకొని సత్యాన బోనం అంటే సామాన్యం కాదు దేవాన దేవతలల్లా ఎవరికి లేదు సత్యాన బోనం నీ తండ్రికే ఎరగన్నదే అమ్మవారు చూడు కాదలే రేణగా ఎల్లమ్మ కల 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 కన్నీరు తీసుకుంటా నాయనా నాయనా శంకర నాయనో సత్యాన బోనం నాకు కావాలి నాని తల్లితోడి సెలవులు తీసుకొని తను వెలిగి రామో దేవుడా అమ్మవాళ్ళుడుగా తల్లి ఏనాడు రేణుగా ఎల్లమ్మ తల్లి ఇక తన్నున్న వెలిగేరా
శంభో శంభోతి ఓం నమః శివాయ ఓం నాయనా ఓం నాయనా ఓం శంకరయ్య నీ బిడ్డ ఎట్లా వచ్చింది? ఆగు ఆగు రేణు నాని వచ్చినావా నేను ఆపుకున్నా పుల్లేరా ఆపతి మీద నేను వస్తే మా బాబు బిడ్డ రేణమ్మా బిడ్డ రేణమ్మా బిడ్డ అరే నాని పంచాది గిరల మీ తల్లి దగ్గర ఉన్నది ఎందుకంటే కైలాసం ఈడ పక్క సలి ఉంటుందా ఎందుకు వచ్చినావుగా నానా ఆయన జంగమయ్యా నన్ను వెన్నో గాని నాను నా రాత గనలేదు నానా నా బాధలు అడుగుతున్నావా తండ్రి నా కట్టం అడుగుతున్నావా నానా సీరియల్ కావాలి నా బిడ్డలు కావాలి సీరియల్ కావాలి నా బిడ్డ నేరుగా సీరియల్ కావాలి నా బిడ్డ నేరుగా ఇంటికి పోయారు అక్కలు పోతే బావల తోడు బావలు పోతే అక్కల తోడు అయ్యలు పోతే అవల తోడు లగ్గంగాలు పోతే లవల తోడు రకమైన వదల మొగల తోడు ఎవరైనా వండుకున్నామంటే లేబుర్రి అట్లా లేకపోతే కిచ్చోని అట్లా లేకపోతే అట్లా లేకపోతే అలా పొట్టాల మీద పడిపోతుంది. బోట్లలో పెట్టుకుంటారు ఇప్పుడు పర్సులు ఇట్లా